ఒసే పిచ్చి మొహం దానా, ఈ తక్కువ ప్రైస్ ని కూడా నువ్వు భరించలేను, హై కాస్ట్, టూ మచ్ కాస్ట్, ఎక్స్పెన్సివ్ అంటున్నావు అంటే నీ దరిద్రం ఏ రేంజ్ లో ఉందో నేను అర్థం చేసుకోగలను. నా మాటిని 4 ఇళ్లలో చూసుకుని పాసి పని చేసుకుని బతుక్కో, ఎల్లు. బిజినెస్ కాస్త సక్సెస్ అయ్యి డబ్బులు ఎక్కువగా వచ్చేసరికి కళ్ళు నెత్తికెక్కినట్టున్నాయి. కస్టమర్ తో ఎలా మాట్లాడాలో కూడా పాపం మర్చిపోయినట్టున్నారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా ఎంతో మంది సరికొత్త బిజినెస్ లను ప్రారంభిస్తూ మంచిగా డబ్బులు సంపాదిస్తున్నారు. ఇలా బిజినెస్ చేసే వారికి కస్టమర్లు దేవుళ్లతో సమానం. వారితో ఎంత మంచిగా నడుచుకుంటే బిజినెస్ అంతా బాగుంటుంది. ఎంతో మంది పికిల్స్ బిజినెస్ కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అలాంటి వారిలో అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఒకరు. రాజమండ్రి కేంద్రంగా పచ్చళ్ళ వ్యాపారం చేసే అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్ స్వయం ఉపాధితో బిజినెస్ లో రాణిస్తుంది. అతి తక్కువ సమయంలోనే ఈమె ఎంతో మంచి సక్సెస్ ను అందుకుంది. అయితే చిట్టి పికిల్స్ ధర కాస్త ఎక్కువే అని ముందు నుంచి ఒక టాక్ ఉంది. కానీ ఈమె మాత్రం తను చాలా క్వాలిటీ ఇస్తానని, ఆ మాత్రం ధర ఉంటుందని చెప్తూ వచ్చింది. ఇక వీళ్ళు ఇన్స్టాగ్రామ్ లలో చేసే రీల్స్ కూడా కొంచెం ఎక్స్పోజింగ్ గా ఉంటాయి. ఇలా రీల్స్ చేసి ఫాలోవర్స్ ని పెంచుకొని వాళ్ళతో పికిల్స్ కొనిపిస్తారు. తాజాగా ఒక కస్టమర్ పట్ల అలేఖ్య చిట్టి పికిల్స్ ఓనర్ వ్యవహరించిన తీరు పెద్ద ఎత్తున వివాదాలకు కారణమవుతుంది. ఇవి ఎక్స్పెన్సివ్ అన్నావంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపడి దింగుద్ది. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అది నేను వదిలిపడి దింగుద్ది. నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్ళిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా, గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. కానీ ఒక కస్టమర్ మెసేజ్ చేయడంతో వారి దగ్గర దొరికే పికిల్స్ వాటి ధరలు కూడా మెసేజ్ రూపంలో వచ్చింది. అయితే ఆయన మాత్రం 2 చేతులు జోడిస్తూ పికిల్స్ ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని దండం పెట్టేశాడు. ఇలా కస్టమర్ పెట్టిన కామెంట్ కు అటువైపు అమ్మనాభూతులు మాట్లాడుతూ వాయిస్ మెసేజ్ పంపించడంతో ఇది కాస్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దెబ్బకు అలేఖ్య చిట్టి పికిల్స్ వారు బిజినెస్ కూడా క్లోజ్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒక కస్టమర్ తో ఇలాగేనా ప్రవర్తించడం అంటూ చాలా మంది మండిపడుతున్నారు. ఇక వాళ్ళు హాస్టల్లో ఉండే ఒక అమ్మాయితో మాట్లాడిన ఇంకో ఆడియో లీక్ అవ్వడంతో వాళ్ళు దుకాణం మూసుకోవాల్సి వచ్చింది. ఇప్పటికే వాళ్ళ బిజినెస్ సైట్ పనిచేయడం లేదు. వాట్సాప్ నెంబర్ కూడా నో రెస్పాన్స్. కొంచెం ఫేమ్ రాగానే బిజినెస్ సక్సెస్ కాగానే వచ్చిన తలపొగరకు తగిన శాస్తి జరిగిందని కామెంట్స్ పెడుతున్నారు.